దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి చిన్న మాట చదువుకొని మనము ఆరాధన క్రమంలో మరి ముందుకు సాగుతూ సెలవు తీసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు, దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. దేవుడి యొక్క మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగమును మనము గమనించినట్లయితే అక్కడున్న నేపథ్యము మనం చూస్తున్నట్లయితే గాబ్రియేలు దూత మరి యొద్దకు వచ్చి కొన్ని విషయాలు చెబుతా ఉంది. ముప్పై 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటలో బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని గాబ్రియేలు దూత చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, 26వ వచనము. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. దేవుని చేత పంపబడిన దూత వర్తమానం చెప్తా ఉంది. నువ్వు గర్భము ధరించి కుమారుని గంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు. అప్పుడు మరియమ్మ చెప్తున్న సమాధానము, అందుకు మరియ, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని దేవదూత చెప్తా ఉంది. అందుకు మరియమ్మ అంటుంది, నీ బంధువురాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమె ఇది 6వ మాసము అని చెప్తాను. నీ బంధువురాలు ఎలిజబెతు కూడా గర్భంతో ఉంది, ఆమెకు 6వ మాసం అని గబ్రియేలు దూత యోసేపుతో చెప్పిన మాట, మరియతో చెప్పిన మాట కాకుండా మరి జకరియాతోనూ ఎలిజబెత్ కూడా మాట్లాడి. దేవుని బిడ్డలారా, 1:10 అంటాడు, ధూప సమయమందు ప్రజల సమూహమంతో వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతని కనబడెను. జకరియా అతని చూసి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకము, నీ ప్రార్థన వినబడి ఉన్నది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహానని పేరు పెట్టుదు అని జకరియాతోనూ ఎలిజబెత్తో కూడా మాట్లాడాడు దూత. దేవుని బిడ్డలారా,
తర్వాత మరియమ్మ దగ్గరికి వచ్చి విషయాన్ని చెప్తా ఉంది. అప్పుడు మరియమ్మ అంటున్న సమాధానం జకర్యాతో చెప్పిన దూత వర్తమానం, ఎలిజబెత్తో చెప్పిన వర్తమానం, తర్వాత మరియ యొద్ద కూడా వచ్చింది. మరియతో చెబుతూ, దయాప్రాప్తురాల మరియా, నీకు శుభం కలుగును, నువ్వు కుమారుని గంట అతనికి యేసు అని పేరు పెట్టబడుతుంది. అతని మీద అతడు రాజ్యమును ఏలుతాడు. దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థును యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని చెప్పింది దూత. దేవుని బిడ్డలారా, ఇదంతా చెప్పిన తర్వాత మరియమ్మ అంటా ఉంది, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు, ఇది పరిశుద్ధాత్మ వలన, శక్తి వలన జరుగుతుంది. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉంటాడు అని చెబుతూ ఉండగా, చెప్పి వెంటనే నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా గర్భముతో ఉంది, ఆమెకి ఇప్పుడు 6వ మాసము అని చెప్పినప్పుడు మరియమ్మ ఓహో అని సంతోషించింది, ఆనందించింది, ధైర్యము తెచ్చుకుంది. అలాగని చెప్పిన తర్వాత దూత అంటున్న మాట ఏంటంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పి, దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినా నిరర్ధకము కాదు. దేవుని బిడ్డలారా, దేవుని మాట నిరర్ధకము కాదు. దేవుని నోట నుండి వచ్చిన మాట నిరర్ధకం కాదు. దేవుని నోట నుండి వచ్చిన మాట నిరర్ధకం కానేరదు. దేవుని మాట ఎంత శక్తివంతమైనది అంటే, ఆయన మాటలో శక్తి, జీవం ఉన్నది. ఆయన ఏమైనా చేయగలడు. దేవుని బిడ్డ, ఆయన మాటలో సమస్తము సాధ్యం. ఆయన ఏమైనా చేయగలడు. దేవుడు ఏమైనా చేయగలడు అనే ఆలోచన అందరూ కలిగి ఉన్నారు. దేవుడు ఏమైనా చేస్తాడండి. నువ్వు నేను చేయలేకపోవచ్చు, మనుషులము కాబట్టి, కానీ దేవుడు ఏమైనా చేస్తాడు కదా. దేవుడు అంటేనే సర్వశక్తిమంతుడు. దేవుడు అంటే సర్వశక్తిమంతుడు. దేవుడు అంటే సర్వవ్యాపి. దేవుడనగా జ్ఞానమునకు జ్ఞానము కలిగిన వాడు, జ్ఞాన సంపన్నుడు ఆయన. దేవుడంటే జ్ఞానము కలిగిన వాడు. దేవుడంటే సర్వవ్యాపి. దేవుడంటే సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడై ఉంటాడు దేవుడు. ఆయన శక్తిమంతుడు, ఏమైనా చేయగలుగుతాడు. దేవుడు సర్వవ్యాపి, ఆయన అంతటా ఉండగలుగుతాడు. దేవుడు జ్ఞానము కలిగిన వాడు. ఆయన కంటే జ్ఞానం కలిగిన వారు ఇంకెవరు లేరు. ఆయననే దేవుడు. కనుక దేవుడు ఇది చేస్తాడా అంటే దేవుని మీద అనుమానం ఉండొద్దు, అదే విశ్వాసం. దేవుడు ఏమైనా చేయగలదు. ఎలాంటి అద్భుతాలైనా చేస్తాడు ఆయన. మార్కు సువార్త 29వ అధ్యాయము దయచేసి చదివి సహాయం చేయండి. 9:23 చూడండి. మార్కు సువార్త 9:23 ఏముంది? ఏముంది? అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే అని చెబుతా ఉన్నాడు. ఆదికాండం 18:14 చూడండి. ఆదికాండం 18:14 ఏముంది? చదవండి త్వరగా. చూసారా? 18:14 ఏముంది? యెహోవాకు
అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుని బిడ్డ, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అసాధ్యమైనది ఆయనకి ఏదైనా ఉందా? ఆయనకు సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. దేవుని బిడ్డలారా, మార్క్స్ వార్త 10:27 చదువుతున్నాను. యేసువారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి ఏందమ్మా? అసాధ్యం కాదు, దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి సమస్తము సాధ్యమే, మనుషులకు అసాధ్యం. మనుషులము సర్వశక్తిమత్వం మనకు లేదు, సర్వశక్తిమత్వం మనకు లేదు. దేవుని బిడ్డలారా, సర్వ వ్యాపకత్వం మన మనుషులకు ఉండదు. మనిషి ఒక దగ్గరనే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను, మరొక చోట ఉండలేను. కానీ దేవుడు అలా కాదు. ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, బొంబాయిలో ఉంటాడు, ఢిల్లీలో ఉంటాడు, వేరే దేశంలో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు, అంతటా ఉంటాడు ఆయన. దేవుడు అంటేనే అది కదా. దేవుడు జ్ఞానం కలిగిన వాడు ఆయన. మనుషులకు అసాధ్యము అనేటి కొన్ని లిమిట్స్ మనుషులకు ఉంది, కానీ దేవునికి అలా లేదు. ఆయన ఏమైనా చేయగలడు, ఆయనకు సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 19:25 ఏముంది చూడండి, త్వరగా 19. దయచేసి మత్తయి 19:26 యేసువారిని చూసి మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మనుషులకు సమస్తము సాధ్యం. దేవుని బిడ్డారా, రోమాపత్రిక 4:21 చూడండి. రోమాపత్రిక 4:21 4:21 ఏముంది? దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించుచున్నా. దేవుడు చెప్పిన వాగ్దానము నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, అసమర్థుడు కాదు. దేవుడు ఆయన సమర్థుడు, ఆయన చేయగలిగినవాడు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం చూడండి త్వరగా. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవాను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవాని అధిక బలము చేత చాచిన బహువు చేత భూమి ఆకాశం సృష్టించుతివి. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు అని చెప్తా. అసాధ్యమైనది ఏదీ లేదు. 27వ వచనం చూడండి. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. సర్వ శరీరకు దేవుడను నేను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. అసాధ్యమైనది ఏదైనా ఉందా దేవునికి? అయ్యా, దేవుడు అంటాడా, ఇగో ఇది నా వల్ల కాదు, పని మాత్రం నేను చేయలేను, అన్నీ చేస్తాను కానీ ఇది మాత్రం చేయలేను అంటాడా దేవుడు? దేవుడు చెయ్యలేనిదంటూ ఏది లేదు.
ఆయన ఏమైనా చేస్తాడు. అసాధ్యమైనది అనేది ఆయనకు ఉండనే ఉండదు, సమస్తమైనకు సాధ్యమే. దేవుని బిడ్డలారా, మరియమ్మ కన్యక గర్భం ఎలా ధరిస్తుంది, కన్యక గర్భం ఎలా ధరిస్తుంది అనే దాని మీద చాలా వివాదము లేపుతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు మతోన్మాదులు. చాలా మాట్లాడుతూ ఉన్నారు. చెప్పేవారికి తెలుసు, వారి మాటలు వింటున్న వారి యొక్క ఫాలోవర్స్, వారి అభిమానులు కూడా తెలుసు అదంతా తప్పని. చెప్పేవాడు అబద్ధం చెప్తున్నాడు, వినేవారు కూడా అబద్ధమే వింటున్నారని వారికి తెలుసు. అయినా ఎందుకు వాడు మాట్లాడుతున్నాడు, ఎందుకు వీరు వింటున్నారు, ఎందుకు వానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే యథార్థత వారికి లేదు, సత్యం ఒప్పుకునే హృదయం వారికి లేదు, సత్యాన్ని ఒప్పుకునే మనసు వారికి లేదు, యథార్థత లేదు వారికి. కనుకనే వాళ్ళు ముందుగానే ప్రిపేర్డ్గానే అలా మొండికేసి వితండవాదన చేస్తూ, మొండి వాదన చేస్తూ, మూర్ఖవాదన చేస్తూ వాళ్ళ యొక్క మతోన్మాదాన్ని వెల్లుగక్కుతున్నారు. వారి యొక్క మతోన్మాదాన్ని చూపుతా ఉన్నారు. కన్యకు ఎలా జన్మిస్తుందండి, కన్య ఎలా గర్భం ధరిస్తుంది అని అడుగుతున్న వారిని చాలామంది మరి క్రైస్తవ బోధకులు అడుగుతూ ఉన్నారు. బాబు, దేవునికి సమస్తము సాధ్యమునైనా ఆయనకు అసాధ్యం అంటే ఏదో ఉంటుందా? దేవుడు అంటే సర్వశక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయగలుగుతాడు, ఆయనకు అసాధ్యమైనది ఏముంది? సమస్తం సాధ్యమే. సమస్తము సాధ్యపరచువాడినే దేవుడు అంటాం మనం. మనుషులకు అసాధ్యం, అన్ని చేయలేడు మనిషి, కానీ దేవుడు ఏమైనా చేయగలుగుతాడు కదా, అతన్ని మనం దేవుడు అంటాము అని చాలామంది సమాధానం ఇస్తున్నారు, చెప్తా ఉన్నారు. చెప్పి వారిని కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. మరియమ్మ కన్యగా ఉంటూ ఎలా గర్భం ధరించింది అంటున్నారు కదా బాబు, మరి మీరు నమ్మిన ధర్మములో కూడా చాలా పుట్టుకలు మరి ఆ యొక్క వాళ్ళు జన్మించిన రీతిని చూస్తే అది కూడా ప్రశ్నార్థకంగానే కనబడుతుంది కదా, నమ్మడానికి అవకాశం లేని విధంగా కనబడుతుంది కదా. పురాణాలలో, వారి యొక్క గ్రంథాలలో చాలామంది జన్మించారు. వారి జన్మ కూడా ఆశ్చర్యమే, ప్రశ్నార్థకరమే. అసలు వీలు కాని విధంగా ఇది ఎలా జరుగుతుంది అనే రీతుల్లో చాలామంది జన్మించిన వారు వారి యొక్క గ్రంథాలలో చాలామంది వారి జన్మలు పుట్టుకలు ఉన్నాయి. చెవులలో నుండి పుట్టినారని వారి గ్రంథాలలో ఉంది. చెవుల నుంచి ఎలా జన్మిస్తారు మరి అంటే మేము దాన్ని ఖండించము, దాన్ని వెక్కిరించము, దానిని మేము తూలనాడము. కానీ మేమేమనుకుంటామంటే దేవునికి సమస్తం సాధ్యం కదా అనుకుంటాం. దేవునికి సమస్తం సాధ్యం కదా అనుకుంటాము. ఇలా జరుగుతుంది అని మేము వాదన చేయము, అలాగా దూషించము, ద్వేషించము. మేము దేవుని బిడ్డలారా ఆలోచించాలి. దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి సమస్తం సాధ్యం. ఆయన పలికినాడు, దేవుడు మాట పలికి జరుగుతుంది, ఆయన ఏమైనా చేయగలడు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మరియమ్మ గర్భము ధరించుట విషయంలో కూడా దేవదూత అంటున్నాడు, దేవునికి సమస్తం సాధ్యమే. ఆయన పలికినాడు, ఆయన మాట పలికినాడు, జరుగుతుంది. దేవునికి మాటకు ఏదైనా అసాధ్యమా?
దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్పాడంటే అది జరిగి తీరుతుంది అని చెప్తా ఉన్నా. దేవుని బిడ్డలారా, ఇంకో మాట నేను చెప్పి నేను ముగిస్తాను. అద్భుతాలు అనే విషయము ప్రాముఖ్యం కాదు. అద్భుతాలు అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. అద్భుతాలు అంతటా జరుగుతాయి. అన్ని గ్రంథాలలో అద్భుతాలున్నాయి, మహిమలున్నాయి, మహత్యాలున్నాయి. అద్భుతాలు అన్ని గ్రంథాలలో రాయబడింది. దేవుని మహిమలు, దేవుని మహత్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అనేటి అన్ని గ్రంథాలలో ఉన్నాయి. అంతటా జరుగుతాయి మహిమలు, మహత్యాలు. అందరి దేవుని దగ్గర మొక్కుకున్నప్పుడు వారి వారి విశ్వాస ప్రకారం వారికి ఎన్నో అద్భుతాలు చూస్తూ ఉన్నారు. దేవుని నమ్ముకున్నప్పుడు వారి వారి దైవములను వారు మొక్కుకొని, వాళ్ళు పూజించి మొక్కుకొని అడుగుకున్నప్పుడు, దేవుని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ వాళ్ళ విశ్వాసం ప్రకారం వాళ్ళకి జరిగినాయి. వ్యాధులు నయమైనాయి, సంతానం లేని వారికి సంతానం కలిగింది. ఎన్నో వాళ్ళ విశ్వాసం ప్రకారం అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అద్భుతాలను బట్టి మనము కించపరచడము, అద్భుతాలను బట్టి నమ్మడము అనే విషయాన్ని కాస్త పక్కన పెట్టి ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? అద్భుతాలను బట్టి కాదు, లేఖనములు నిరర్ధకము కానేరదు కదా. లేఖనములను నమ్మాలి. లేఖనము నిరర్ధకము కానేరదు కదా అంటున్నాడు. దేవుని మాట నిరర్ధకం కాదు. దేవుని మాట నిరర్ధకం కాదు. దేవుని మాట ఏ మాటనైనా నిరర్ధకం కానేరదు. దేవుడు చెప్పిన మాట నిరర్ధకం కానేరదు కదా. అద్భుతాలు కాదండి, అద్భుతాలు జరిగినా జరగకపోయినా అది ప్రాముఖ్యం కాదు. కానీ అద్భుతాలను బట్టి గొడవ పడడం కాదు. అద్భుతాలను బట్టి ఇలా ఏది జరిగింది, అలా ఇలా జరిగింది గొడవ పడడం కాదు. లేఖనముల ప్రకారం దేవుడు చెప్పిన మాట నిరర్ధకం అవుతుందా అంటే కాదు, నిరర్ధకం కాదు. అది దేవుని నోట నుండి వచ్చింది. దేవుని నోట నుండి వచ్చిన మాట నిరర్ధకం కాదు. దేవుని మాట నిరర్ధకం కాదు. దేవుని మాట తప్పిపోదు. ఆ దేవుని మాట అన్ని గ్రంథాలలో రాయబడి ఉంది, లేఖనాలలో. లేఖనము నిరర్ధకం కాదు. దేవుడు చెప్పిన మాట లేఖనముగా రాయబడింది. దేవుని మాటని లేఖనం. ఆ లేఖనం నిరర్ధకం కాదు అనగా దేవుని మాట నిరర్ధకం కాదు. ఆ లేఖనములు నిరర్ధకం కాదని మనము గ్రహించగలిగితే ఆ లేఖనములు ఏం సాక్ష్యం ఇస్తున్నాయో తెలుసా? మానవాళి కోసం, సర్వమానవాళి పాప విమోచన కోసం, సర్వమానవాళి విమోచన కోసము దేవుని బిడ్డలారా, సమస్తము దేవునితో సమాధానపరచడానికి, సమస్తము దేవునితో సమాధానపరచడానికి, సమస్తము దేవునితో సమాధానపరచడానికి, సమస్త మానవాళిని దేవునితో సమాధానపరచడానికి. మానవునుకున్న సమస్య పాపం అనే సమస్య. అసలు సమస్య ఇది. మానవునికి సమస్య పాపం అనే సమస్య. ఈ పాపం అనే సమస్య నుండి రక్షించడానికి బలి అయిన వాడెవరో అది తెలుసుకోవడము ప్రాముఖ్యం. అద్భుతాలను బట్టి కొట్లాడడం కాదు, గొడవ పడడం కాదు. మానవాళిలో ఉన్న సమస్యను ఎవరు పరిష్కరించారు? మానవాళిలో ఉన్న పాపమును ఎవరు పరిహరించారు? అలా పరిహరించడానికి వచ్చిన దేవుడెవరు?
బలి అయిన వారెవరు, ప్రాణం పెట్టిన వారెవరు, రక్తం గార్చిన వారెవరు, మరణాన్ని గెలిచి లేచిన వాడెవరు, ఆ దేవుడెవరో తెలుసుకోవాలి. ఆ దేవుని కోసము లేఖనాలు ఎక్కడెక్కడ రాయబడి ఉన్నాయో అది తెలుసుకోవాలి. ఆ లేఖనాలు ఎక్కడ నెరవేర్చబడ్డాయో తెలుసుకోవాలి. ఆ లేఖనము నిరర్ధకం కాదు కదా అని గ్రహించాలి, తెలుసుకోవాలి. లేఖనము నిరర్ధకం కాదు కదా, ఆయన చెప్పిన మాట ఏదైనా నిరర్ధకం కాదు కదా. దేవుని మాట నిరర్ధకం కాదు. దేవుడు చెప్పాడు, అన్ని గ్రంథాలలో రాయబడింది. పాప పరిహారం కోసం భగవంతుడు వస్తాడు, ప్రాణమును బలిగా ఇస్తాడు, రక్తం గారుస్తాడు. రక్తం ద్వారా పాప విమోచన కలుగుతుంది. సర్వమానవాళికి సమాధాన విమోచన కలుగుతుంది. సమస్తము దేవునితో సమాధానపరచగలుగుతాడు. సమాధానపరిచేవాడు దేవుడని ఎక్కడ రాయబడి ఉంది, ఏ లేఖనాలలో రాయబడింది, ఆ మాట ఎక్కడ నెరవేరింది అని తెలుసుకోవడము ప్రాముఖ్యం. అంతేగాని మరియమ్మ ఎలా గర్భం ధరించింది, ఇది ఎలా జరిగింది, అలా జరిగిందంటే మహిమలు మహత్యాలు అంతటా జరుగుతాయి నాయన. కానీ సర్వమానవాళికున్న సమస్య నుండి విడిపించడానికి వచ్చిన భగవంతుడు చెప్పిన లేఖన నెరవేర్పు ఎక్కడ జరిగిందో అది గ్రహించాలి. ఆ మాట నిరర్ధకం కాదు కదా, గ్రంథాల్లో రాయబడిన మాట నిరర్ధకం కాదు కదా, తప్పిపోదు కదా. మరి ఆ మాట ఎక్కడ నెరవేరింది? ఆ లేఖనాల్లో రాయబడిన మాట ఎక్కడ నెరవేరింది? ఏ దేవునిలో నెరవేరింది? దేవతలు, దేవుననబడిన వారు, ఆరాధన అందుకుంటున్న అనేకులు ఉన్నారు కదా. మరి ఏ దేవుని నెరవేరింది? అది గ్రహించాలి. ఆ లేఖనాన్ని పట్టుకోవాలి, ఆ లేఖనము తెలుసుకోవాలి. అప్పుడు నిజదేవుడు తెలుస్తాడు, సత్యదేవుడు తెలుస్తాడు. అప్పుడు అసలు స్థితులైన అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. అది అసలైన అద్భుతం. అది తెలుసుకుంటే పాపము నుండి విడిపించబడతావు, శాపం నుంచి విడిపించబడతావు, దేవునితో సమాధానం కలుగుతుంది. అప్పుడు నీకు దేవుడు రక్షణ కలిగిస్తాడు, నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. ఈ లోకం విడిస్తే దేవునితో నువ్వు ఉండగలుగుతావు. ఇట్టి కృప మనకందరికీ, వింటున్న వారందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యానికి స్తోత్రం. చెప్పబడిన వాక్యమును తండ్రి హృదయంలో భద్రపరచండి, అందరితో మాట్లాడండి, అందరి మనోనేత్రాలు తెరవండి, కృప చూపించండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని నామనికి చెడును గాక, కలుగును గాక అని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసునామమున మా పరమ తండ్రి ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధి కూడి ఉన్న మనకును భూలోక వందన సకల భక్త కోడికి సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్.